సేవాలాల్ జయంతి వేడుకలను ప్రభుత్వ సెలవుగా ప్రకటించి ప్రభుత్వమే జయంతిని నిర్వహించాలని కిసాన్ పరివార సంస్థ అధిపతి నేనావాద్ భూపాల్ నాయక్ అన్నారు. నా జాతి కోసం నేను ఎల్లప్పుడూ జాతి కోసం పనిచేస్తానన్నారు. నేను ఏ పార్టీకి సంబంధం లేకుండా బంజారా గిరిజనుల కోసం ముందుంటానని, వారి సమస్యల కోసం ఎల్లవేళలా ముందుంటానని అన్నారు. నా బంజారా జాతి కోసం నాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఇలా ఉన్న వాళ్ళని ఇలా చెయ్యడమే నా ఏదైతే కర్తవ్యంగా ముందుకు వెళ్తున్నా. ఇలా ఉండే వాళ్ళమో ఇక్కడ రాకొచ్చామో ఇలా చెయ్యడమే ఇక నా కర్తవ్యం. అందుకనే ఏ పార్టీతో సంబంధం లేకుండా నేను నా టీఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ పార్టీ కాదు, కేవలం నా బంజారా జాతి కోసం నేను వ్యాపార రంగంలో ఉన్నాను కాబట్టి నాకున్న ఉన్న కర్తవ్యంతో నా బాధ్యతను మీద వేసుకొని ముందుకెళ్తా ఉన్నాను. యాక్చువల్లీ ఇంతకుముందు నాకు మన హుసేన్ నాయక్ గారు వస్తున్నానని చెప్పేసి అన్నారు. బట్ కొన్ని కారణాల వల్ల నేను అర్జెంట్ గా వెళ్లాల్సి వస్తుంది, మళ్ళీ అతను వస్తే లేట్ అవుతుందని చెప్పేసి అన్నారు. నేను మధ్యలో కలుస్తానని చెప్పేసి అన్నాను. అట్లా మా యూనిట్ లో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా నేను ఒక సందేశం ఏం చెప్తున్నానంటే, మనం అధికారం కోసం ఉండవలసింది మన జాతికి ఏదో ఒకటి చేసి కావాలి. ఎందుకంటే బంజారా జాతిని చూస్తున్నంత నీచమైన ఈ సమాజాన్ని ఏదో ఒకటి చెప్పాలని ఒక సందేశంతో ఇలా మాట్లాడుతున్నాం కాబట్టి ఏం తప్పుగా అనుకోవద్దు. మీరందరూ కూడా నేను ఇంకొకసారి చెప్తున్నా, ఉత్సవాలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదో సందర్భం వచ్చినప్పుడు కానీ, లేకపోతే మన బార్డర్ లో మన సైనికులు చచ్చిపోయినప్పుడు మాత్రమే మన భక్తులు, మన భక్తి భావాలు, లేకపోతే మన జాతి అలా గుర్తుకొస్తుంది. ఎప్పుడు అలా ఉండకూడదు. ఎప్పుడు ఒకే పార్టీ మీద, ఒకే మాట మీద నిలబడే మన జాతి ప్రపంచంలో ఎక్కడ ఏ మూలలో ఉన్నా ఒకే లాంగ్వేజ్ మాట్లాడే జాతి ఏదైనా ఉందంటే అది లంబడ జాతి. కాబట్టి మనం అందరం ఒకే పార్టీ మీద వెళ్తూ మనకు కావలసిన విధంగా ప్రతి ఒక్కరిని సాధించుకోవడానికి ముందుకు ప్రయాణం చేయాలని చెప్పి మనసు పెట్టి కోరుకుంటూ, మీరు ఇలాగే అధికారం కోసమో లేకపోతే రాజకీయం చేయాలో అనే ఆలోచనతో కాకుండా మీ సమస్యలను గుర్తించి సమస్యలకి తగిన విధంగా పరిష్కరించుకుంటే ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకుముందు చెప్పినట్టు తమ్ముడు, ఇది ఎలా కనిపిస్తుంది అంటే, నేను లాస్ట్ టైం నేను ముంబై వెళ్ళినప్పుడు ఒక ఈవెంట్ వెళ్ళినప్పుడు ఒక పెద్ద స్లమ్ ఏరియా ఉంది అక్కడ. దాని పేరు ఏంటంటే